ఈరోజు సమగ్ర జీవన శైలిలో మన అంశం వచ్చేసి ఇప్పటికే మనం బాడీ క్లాక్ అంటే దేహ గడియారం అనుసంధానం చేసుకొని ప్రధాన అవయవాలన్నింటినీ కూడా మనం యాక్టివేషన్ మెథడ్స్ నేర్చుకుంటూ ఉన్నాం. అంటే ప్రధాన అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాక్టివేషన్ చేసేది అంటే ఆ, క్రియాశీలకం చేసేటువంటి పద్ధతులు. సో వాటిని యాక్టివేట్ చేసుకుంటే మన ఆరోగ్యము అద్భుతంగా ఉంటుంది. సో ఈ శారీరక ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాలంటే ప్రధాన అవయవాలు 12 ప్రధాన అవయవాలు ఉన్నాయి మనకి. దాంట్లో ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో దాంట్లో వచ్చేసి యూరిన్ బ్లాడర్ మనం చెప్పుకున్న ఇంతకుముందుది యూరిన్ బ్లాడర్. దాంట్లో ప్రత్యేకంగా యూరిన్ బ్లాడర్ యొక్క మెరిడియన్ ఛానల్లో ఉన్నటువంటి UB40. ఓకే, UB40 అది మోకాలు వెనక అంటే కరెక్ట్గా నీ జాయింట్కి ఎనికి పక్కన ఉంటుంది. ఆ పాయింట్ని యాక్టివేట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పినాం. సో కాబట్టి అదే విధంగా ఈరోజు ఎప్పుడైతే యూరిన్ బ్లాడర్ యొక్క సమయం ఏది అని చూస్తే 3 నుంచి 5. ఇంతకుముందు అంటే ఈ సర్కేడియన్ రిథంలో బాడీ క్లాక్లో 3 నుంచి 5 అనేటువంటిది ప్రత్యేకంగా యూరిన్ బ్లాడర్ అంటే మూత్రాశయానికి ఇవ్వబడింది. ఆ మూత్రాశయాన్ని మనము యాక్టివేట్ చేసుకునేది కానీ అది ఆ అంటే ఆ సమయంలో అత్యధికంగా వర్క్ చేస్తూ ఉంటుంది. పీక్ టైం అనమాట దానికి. ఓకే, ఎందుకంటే మనం నీళ్లు తాగింటాం, ఆహారం అనేది 1 నుంచి 2 మధ్యలో ఆహారం తింటాం, 1 గంట వదిలేసి 3 గంటలకు నీరు తాగుతాం కదా. నీరు ఎక్కువగా తాగాలి, అది కూడా గోరువెచ్చని నీరు తాగండి. ఆ నీరు ఎక్కువ తాగినప్పుడు ఏమవుతుంది, 3 నుంచి 5 మధ్యలో మనకు యూరిన్ అటువంటిది ఫార్మ్ అవుతూ వస్తుంది, యూరిన్ తయారవుతూ వస్తుంది బాడీలో. ఓకే, సో అప్పుడు రక్తంలో ఉన్నటువంటి అనేక ఖనిజాలు అంటే అనేక మినరల్స్ కదా, తర్వాత విటమిన్స్, రకరకాల మినరల్స్. సో దాన్ని బయోసాల్ట్స్ అంటాం. అవన్నీ కూడా క్రమబద్ధీకరణ అవుతుంటుంది. దాని ఏమంటే రెగ్యులేషన్ అంటాం. అది అయ్యేటువంటి సమయం అది అద్భుతమైన సమయం. రక్తంలో ఎక్సెసివ్గా అంటే అత్యధికంగా ఏది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మనం ఏవైతే బయోసాల్ట్స్ చెప్తామో మినరల్స్ అని చెప్తాం కదా, ఆ ఖనిజాలలో ఏది ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే. అలాంటివన్నీ క్రమబద్ధీకరణ కావాలంటే ఈ యొక్క యూరిన్ బ్లాడర్ సమయం మనం చెప్పుకున్నాం 3 నుంచి 5. ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు చెప్పుకునేటువంటిది కిడ్నీ అంటే మూత్రపిండం గురించి. ఈ మూత్రపిండాలు వాటి సమయం ఎప్పుడు, మూత్రపిండాలు వాటిని ఈ యొక్క దేహ గడియారంతో అనుసంధానం చేస్తే వాటి యొక్క ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకోవచ్చు. వాటికి ఇవ్వబడిన సమయం అంటే ఈ బయో క్లాక్ అంటాం, లేదా సర్కేడియన్ క్లాక్ అంటాము. ఓకే, జీవ గడియారం. సో దాంట్లో ఈ కిడ్నీస్కి ఇవ్వబడిన సమయం ఏంటి అంటే 5 నుంచి 7. ఓకే, సో ఈ సమయంలో ఈ కిడ్నీ ఎలా ఉంటుందంటే యాక్టివ్గా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. తర్వాత యాక్టివ్గా ఫిల్టర్ చేసేదే కాకుండా డిటాక్సిఫికేషన్ డిటాక్సిఫికేషన్ అంటే డిటాక్సిఫికేషన్ కంటే మనం ఏం చెప్తామంటే దాన్ని రెగ్యులేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తాం. అంటే ఏంటి, మన రక్తములో అత్యధికంగా ఉన్నటువంటి అనేక విషయాలను వాటిని క్రమబద్ధీకరణ చేయడము, స్థిరీకరణ, క్రమబద్ధీకరణ చేసేటువంటి పని కిడ్నీ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో రక్తాన్ని వడపోసి మరి చేసేది ఎలా చేస్తుంది, రక్తాన్ని వడపోసి. మూత్రపిండంలో మనకు కొన్ని కోట్ల నెఫ్రాన్స్ ఉంటాయి, అందుకనే నెఫ్రాలజీ అని చెప్తారు చూడండి. మామూలుగా ఈ మెడికల్ సైన్స్లో సపరేట్ విభాగమే ఉంటుంది దీనికి. ఇది కిడ్నీని ఆ కిడ్నీ వ్యవస్థను, ఓకే, దానికి సంబంధించిన ఒక విజ్ఞానం ఏంటయ్యా అంటే మెడికల్ డిపార్ట్మెంట్ ఏంటంటే నెఫ్రాలజిస్ట్ అని చెప్తారు. వాళ్ళనే నెఫ్రాలజిస్ట్ అంటూ ఉంటారు. సో అంటే కొన్ని కోట్ల నెఫ్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి మైక్రాన్ ఫిల్టర్స్ అనమాట. మైక్రాన్ ఫిల్టర్స్ అంటారు వాటిని. చాలా అతి చిన్న ఫిల్టర్స్ ఉంటాయి, చూసారా. సో అవి కొన్ని కోట్లు ఆ కిడ్నీలో ఉండి ఈ యొక్క రక్తాన్ని తీసుకొని మొత్తం రక్తం మన దేహంలో
ప్రవహిస్తున్న రక్తం అంటే కనీసం అంటే 5 లీటర్ల రక్తం ఉంటుంది మనకి. నిత్యంగా ప్రవహిస్తూ ఉంటుంది 5 లీటర్ల రక్తం. అది ఎక్కడి నుంచి? హార్ట్ నుంచి, హృదయం నుంచి దేహంలో అన్ని జీవకోశాలకు, అన్ని జీవ కణాలకి, ఓకే, అన్ని జీవ కణాలకి సరఫరా అయ్యే విధంగా 5 లీటర్ల రక్తం మన దేహంలో ప్రవహిస్తూ ఉంటుంది. అలాగ రోజుకు లెక్కేసుకుంటే ఒక 2000 లీటర్ల రక్తాన్ని వడగడుతుంది మన కిడ్నీ. అర్థమైందా? 2000 లీటర్ని వడపోసి, ఓకే, మనకు తయారు చేసే మూత్రం ఎంతయ్యా అంటే రోజుకి 1.5 లీటర్ మాత్రమే. సో ఈ 1.5 లీటర్ మూత్రాన్ని తయారు చేయడానికి 2000 లీటర్ల రక్తాన్ని వడపోస్తుంది. లెక్కేసుకోండి. సో ఆ యొక్క రక్తాన్ని వడపోసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ రక్తాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు ఏం చేస్తుంది? దాని పని అదే. అది యాక్టివ్గా జరిగే టైం ఏది? 5 నుంచి 7 గంటలకు మధ్యాహ్నం, సాయంత్రం, సాయంకాలము 5 నుంచి 7 గంటలకు ఆ మధ్యలో ఈ పని అతి ఎక్కువ జరుగుతుంది మన దేహంలో. ఎందుకంటే పొద్దున్న నుంచి మనము సో ఆ యొక్క అంటే నీరు తాగి ఉంటాము, కొద్దిగా ఎక్కువ తక్కువ తాగుతూ, మరి మధ్యాహ్నం ఆహారం తిన్న తర్వాత అంటే ఖచ్చితంగా తాగింటాం నీళ్ళు కదా. సో అలా ఆ విధంగా తాగినటువంటి అంత ఆ నీరు శాతం కూడా రక్తంలో చేరుకొని ఉంటుంది. రక్తము చూడండి, నీరు ఎక్కువగా వదిలేస్తే రక్తంలో ఏమవుతుంది? రక్తం పలచగా అయిపోతుంది. అది కూడా అలౌ చేయదు శరీరం. దానికి ఇంటెలిజెన్స్ ఉంది లోపల. సో దానికి తెలుసు, అంటే కిడ్నీకి తెలుసు, ఎస్పెషల్లీ కిడ్నీ. సో హృదయం ఏదైతే రక్తాన్ని పంప్ చేస్తుందో, రక్తాన్ని ఒక మోటార్ లాగా పంప్ చేస్తూ ఉంటుంది హృదయం. సంకోచం వ్యాకోచం ద్వారా మొత్తం దేహానికి రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. ఆ రక్తం నేరుగా సో అటు లంగ్స్, ఇటు లివరు, అదంతా దాటుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి, కిడ్నీస్కి రావాలి ఫైనల్గా. సో కిడ్నీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అప్పుడు కిడ్నీ దగ్గర చూస్తుంది, అది ఒక అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే కంప్యూటర్ అని చెప్తాం. ఓకే, సో అక్కడ ఒక అద్భుతమైన కంప్యూటర్ ఉంది, వ్యవస్థ ఉంది, ఇంటెలిజెంట్ వ్యవస్థ. అదేం చేస్తుందంటే ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది కదా, ఆ ఫిల్టరేషన్లో భాగంగా నీరు ఎంత ఉంది, ఎక్కువ శాతం ఉంటే దాన్ని రక్తంలోంచి తీసి ఈ మూత్రాశయం వైపు పంపించేస్తాం. ఫస్ట్ రక్తంలోంచి తీసుకొని కిడ్నీలోకి ఫిల్టర్ చేసుకొని కిడ్నీలోంచి కోర్స్ కిందికి మూత్రాశయంకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. సో ఇక్కడ నీటిని కూడా క్రమబద్ధీకరణ చేస్తుంది. వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉండాలో అంతే, సాల్ట్ ఎంత ఉండాలో అంతే, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, మ్యాంగనీస్, ఇలాంటి అన్ని రకాల ఈ యొక్క ఖనిజాలను, అంటే మనం ఏం చెప్తాం, మెటల్స్ అని చెప్తాం, మినరల్స్ అని చెప్తాం. అదేవిధంగా ఇంకా వేరే వేరే ఇతరత్ర హార్మోన్స్, ఓకే, ఇతరత్ర యాంటీబాడీస్, ఇతరత్ర ఎంజైమ్స్, వీటన్నింటినీ క్రమబద్ధీకరణ చేసి ఎక్కువ ఉన్న వాటిని అంటే అక్కడ ఎక్కువగా వదిలిపెట్టకుండా ఆ యొక్క ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే వేరే అవయవాలు దెబ్బతింటాయి. ఓకే, అది ఆ విధంగా ఎక్కువ ఖనిజాలు కూడా ప్రవహించకూడదు రక్తంలో. అందుకే మనము ఉదాహరణకి ఇష్టమైందని చెప్పి ఏదో ఆహారం ఎక్కువ తినింటాం, ఒకవేళ స్వీట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అధికంగా తినేసింటాం. ఎందుకంటే ఇష్టమైందని చెప్పేసి, నోటికి అంటే నాలుకకి ఇష్టమైంది, పొట్టకి ఇష్టం కాల. పొట్ట అడగలేదు, నాలుక అడిగింది, దానివల్ల తినేసాం అనుకోండి. ఆ తినడం అయితే తినేసాం, కానీ ఎవరు చేయాలి దాన్ని? సరిచేసేది ఎవరు? ఒకే 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 పదార్థాన్ని ఎక్కువ తినేస్తే దాంట్లోంచి వచ్చేటువంటి అంశాలు కూడా ఎక్కువగా ఉండిపోతాయి. అవి ఎటుపోతాయి? కొంత వ్యర్థం అనేది పెద్ద పేగులకు వెళ్తుంది, కానీ ఎక్కువ అంశాలు రక్తంలోకి వచ్చేస్తాయి. ఆ రక్తంలోకి ఎక్కువ వచ్చి చేరినప్పుడు వాటిని ఫిల్టర్ చేసేది ఎవరు? ఇప్పుడు ఉదాహరణకి నీరు తాగుతాం మనం. నీటిలో అనేక అంటే కొన్ని పార్టికల్స్ రకరకాలని కలిసిపోతాయి కదా. వాటిని ఫిల్టర్ చేసేది ఎవరు? మనం ఫిల్టర్ ఇంట్లో పెట్టుకొని ఉంటాం. ఎందుకు పెడతాం? దాంట్లో హార్డ్నెస్ ఎంత ఉండాలి, లవణాలు ఎంత ఉండాలి, అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి. లేకపోతే అలాగే తాగేస్తే దేహానికి తొందర అవుతుంది.
అర్థమైందా? సో కాబట్టి మనం ఏం చేస్తామంటే చాలా వరకు ఫిల్టర్ చేసి అంటే టీడీఎస్ ఎంత ఉండాలి, ఇంతే ఉండాలి టీడీఎస్. పిహెచ్ ఎంత ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. పిహెచ్ 7 కంటే ఎక్కువ ఉండకూడదు, 7 కంటే తక్కువ ఉండకూడదు అని చూస్తాము. టీడీఎస్ 150 కంటే ఎక్కువ ఎందుకు చూస్తాం ఇవన్నీ నీరు తాగేటప్పుడు అంటే ఆ విధంగా చేస్తేనే మన దేహానికి సరిపడగా ఉంటుంది అని. అలాగే ఇక్కడ కూడా రక్తంలో కూడా ఏవంటే అవి ఎక్కువ ఉంటే కనుక కష్టమవుతుంది. మనం తినే ఆహారం కూడా ఎట్లా ఎట్లా పడితే అట్లా తింటూ ఉంటాం. ఒక నియమం లేకుండా, నియంత్రణ లేకుండా తింటారు. అలాంటప్పుడు కూడా మీ దేహాన్ని కాపాడేటువంటిది కిడ్నీస్. అర్థమైందా? సో, కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. సో, ఈ విధంగా ఫిల్టరేషన్ జరిగే టైం వచ్చేసి పీక్ టైము 5-7. ఈ టైంలో మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో, ఈ టైంలో మనం చేయవలసింది ఏంటంటే నీరు బాగా తాగడము. ఓకే. అంటే ఆ కిడ్నీ యొక్క ఫంక్షన్‌ని మనం కరెక్ట్‌గా పెట్టుకోవాలంటే నీరు, అది కూడా గోరువెచ్చ నీరు. అయిందా? సో, ఆల్మోస్ట్ ఈ 5-7 అంటే మీరు 3-5 ఆ టైంలో కూడా తాగొచ్చు. కనీసం అంటే ఒక లీటర్ నీటిని కూర్చొని నిదానంగా తాగాలి. అట్‌లీస్ట్ 2, 3 గ్లాసులు కనీసం తాగితే మంచిది. తర్వాత తినే ఆహారం ఏదైనా గానీ మధ్యాహ్నం తినే ఆహారం కూడా దాంట్లో కూడా వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. అవునా? వెజిటబుల్సు, ప్రోటీన్సు అవన్నీ యాడ్ చేసుకోండి. అది మంచిదే. తర్వాత ఈ 5-7 టైంలో మాత్రము కొంత లైట్‌గా అంటే వాకింగ్ ఉండాలి. ఖచ్చితంగా వాకింగ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో, తర్వాత ఈ యోగాసనాసు ఇట్లాంటివి ఖచ్చితంగా చేసుకోవాలి. వాకింగ్ అన్నా బాగా అంటే కనీసం అంటే ఒక అర్ధగంట నడిచి రావాలి. ఈ 5-7 ఈ సమయం ఉంది గదా! ఖచ్చితంగా వాకింగు, అది కూడా స్లో వాకింగు, లేదంటే యోగాసనాసు. ఇది యాడ్ చేసుకోండి మీ రొటీన్‌లో. ఓకే. తర్వాత ఏం చేయకూడదంటే, మనం మధ్యాహ్నం తీసుకునే మీల్సు సో, దాంట్లో ఏది కూడా మనం అనేక సార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. మనం తీసుకునే మీల్స్ ఏది కూడా ఎక్కువగా ఆయిలీ ఉండకూడదు. ఓకే. వెజిటబుల్స్ ఉండాలి. మన ఇంట్లో మనం చేసుకునే నార్మల్ పదార్థాలు కూడా మనం మధ్యాహ్నం సమయంలో ఏం తినాలనేది కూడా చెప్పాం. డిప్ డైట్‌లో భాగంగా చెప్పాం. అవునా? సో, ఆ విధంగా చేయండి. ఎక్కువ ఎక్సెస్ సాల్ట్ ఎప్పుడు ఏసుకోకూడదు. ఏ ఆహారంలో కూడా. ఎక్కువ సాల్ట్ చూడండి అది కిడ్నీకి భారమవుతది. కిడ్నీకి భారమవుతుంది. దాన్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోండి. ఓకే. తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఈ కిడ్నీస్‌కి కూడా మనం తీసుకునే నీరు కూడా మరీ ఎక్కువగా తీసుకోకూడదు నీరు. అంటే టూ మచ్ నీరు కూడా తీసుకోకూడదు. ఎక్కువంటే ఎందుకంటే అక్కడ రక్తంలో ఆ నీటి పర్సెంటేజ్ ఎక్కువవుతుంది. అది మళ్ళీ ఫిల్టర్ చేయడానికి కొద్దిగా కిడ్నీ మీద భారం కూడా ఉంటుంది. ఓకే. సో, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కువగా ఫ్లూయిడ్స్ కూడా తీసుకునేదొద్దు. ఎంత కావాలో అంత నీరు. ఓకే. సో, నెక్స్ట్ ఈ ఆల్కహాలు తీసుకుంటా ఉంటారు కదా! అది ఖచ్చితంగా తొలగించాలి. ఆల్కహాల్ ఏమవుతుందంటే సో, ఆ ఆల్కహాల్ యొక్క బర్డెను కిడ్నీ మీద పడుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ ఫస్టు లివర్‌కి ఎఫెక్ట్. ఆ తర్వాత అది మళ్ళీ ఎలాగోలాగా లివర్ దాని నుంచి కొంత దాన్ని ప్రభావాన్ని తగ్గించి మళ్ళా కిందకి పంపిస్తే అది రక్తంలోకొచ్చేస్తది. రక్తంలోకొచ్చాక రక్తంలో ఉన్నటువంటి ఆల్కహాల్ పర్సెంటేజ్‌ని దాంట్లో ఉన్న ఆహ్, అన్ వె వివిధ రకాల అంశాలను కూడా పదార్థాలను కూడా తొలగించేది కిడ్నీనే మళ్ళీ. రక్తంలో తీసి కిందకి పంపిస్తది. మూత్రం వైపు పంపిస్తది. అందుకే మనం ఏం చెప్తాం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మూత్ర చికిత్స చేయొద్దని చెప్పేస్తాం డైరెక్ట్‌గా. ఓకే. దాంట్లో ఇతరత్ర అంశాలు, ఇతరత్ర టాక్సిన్స్ అన్నీ ఉంటాయి. అవునా? మన దేహానికి పనికొచ్చేది కాదది ఆల్కహాల్ అని. అదేంటంటే, ఆ యొక్క దాంట్లో ఉండే మత్తు పదార్థాలు మన యొక్క బ్రెయిన్‌ను కొంత స్తబ్దత, తటస్థం చేసేస్తాయి. అంటే కొంతవరకు ఎట్లా అంటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తే మన లోపల మెలటోనిన్ ఉత్పత్తి అయితే కదా! మనకెంత రెస్ట్‌గా ఫీల్ అవుతాం. అది కాకపోతే ఇది కృత్రిమంగా అక్కడున్న మత్తు పదార్థాల నుంచి బ్రెయిన్ కొద్దిగా డల్ అవుతుంది. సో, అప్పుడు వీళ్ళకేదో కొద్దిగా రిలాక్సేషన్ అనిపిస్తది అంతే. ఏదో కొంత స్ట్రెస్ నుంచి ఇట్లా తీసుకుంటూ ఉంటారు మద్యపానం చేసేవాళ్ళు. కానీ దాంట్లో ఉన్న విష పదార్థాలు అది ఖచ్చితంగా లివర్‌కో పక్కన ఎఫెక్టు. ఎందుకంటే ఆ టాక్సిన్స్ ఎక్కువ టాక్సిన్స్ ఆ బలమైన ఆ టాక్సిన్స్‌ని తొలగించాలంటే లివర్ కూడా ట్రై చేస్తుంది పాపం. అది చేశాక కిందకి వదులుతుంది మళ్ళీ.
కిందికి పోయినప్పుడు మళ్ళీ కిడ్నీస్ రక్తంలోకి ప్రవహించి రక్తంలో నుంచి మళ్ళీ తొలగించేది కిడ్నీ. చూసారా? కాబట్టి మనం తినే ఆహారంతో పాటు వాళ్ళు మళ్ళీ నాన్ వెజ్ తింటారు. ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అదొక వ్యసనం, అంటే అదొక వ్యర్థ పదార్థం, అదొకటి తింటూ ఉంటారు. ఆ వ్యర్థ పదార్థం, ఆ మాంసాన్ని తిన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, ఆ, కుళ్ళిపోయిన ఆ మాంసంలో బ్యాక్టీరియా ఉండే ఉంటుంది. సో అది కాకుండా దాంతో పాటు అక్కడ అది ఫుడ్ కూడా అసిడిక్గా తయారైంటుంది. క్షారతత్వం ఉండదు దాంట్లో, ఆమ్లతత్వం ఎక్కువ ఉంటుంది ఆ ఫుడ్లో, ఏది మాంసంలో. సో అలాంటప్పుడు సో ఇవన్నీ కలుపుకొని ఓవరాల్గా, కాకపోతే దాంట్లో ఏంటి, ఈ అదే ఫ్లెష్ ఫ్లెష్ కాబట్టి, అంటే ఆ మాంస కండరాలు కాబట్టి కొంత ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. B12 డైరెక్ట్ దొరుకుతుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క భ్రమ. సో ఆ మాంసం తినే వాళ్ళ భ్రమ, దాని నుంచి వాళ్ళు తింటూ ఉంటారు. సో ఎనీహౌ ఆ ప్రోటీన్ కూడా జీర్ణాశయంలో అది కొంతవరకు ఖచ్చితంగా డైజెస్ట్ అవుతుంది. ఎక్కువ డైజెస్ట్ కావడం అవకాశం లేదు కాబట్టి పెద్ద పేగుల నుంచి బయటికి తోసేస్తుంది. ఓకే, ఇంకా మిగిలిపోతే రక్తంలోకి ఎంటర్ అవుతుంది మళ్ళీ. దాన్ని మళ్ళీ మన కిడ్నీ తొలగించాలి. సో ఇలా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఈ ఆల్కహాలు, తర్వాత ఇంకా ఎక్కువగా షుగర్ ఫుడ్స్, హై షుగర్ ఫుడ్స్, అవి కూడా అవాయిడ్ చేయాలి కిడ్నీ హెల్త్ బాగుండాలంటే. చూడండి, ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నామంటే కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే దాంట్లో మనం బాధ్యత వహించాలి. ఓకే, ఎందుకంటే రక్తాన్ని శుద్ధి చేయడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్. ఫిల్టరేషన్ ఆఫ్ ద బ్లడ్ ప్లాస్మా అని చెప్తాం. బ్లడ్ ప్లాస్మాను ఫిల్టర్ చేయడం ఎంత ఇంపార్టెంటు మన జీవితంలో, మన దేహంలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇది అతి అతి ప్రాధాన్యమైనటువంటి అంశం ఇది, మొత్తం మన దేహ వ్యవస్థలో, శారీరక వ్యవస్థలో, కదా. కాబట్టి దీన్ని మనం సపోర్ట్ చేయాలి. దానికి అది పనిచేసే టైం కూడా యాక్టివ్ టైము 5 to 7, 5 నుంచి 7 గంటలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ టైంలో ఇలాంటివి మనం చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, సో అదొకటి. తర్వాత రిలాక్స్ కావడం అంటే ఇప్పుడు లైట్గా వాకింగ్ చేసుకొని కొంతసేపు హాయిగా కూర్చొని ప్రాణాయామ, ఈ ధ్యానము అట్లా చేసుకుంటే ఇంకా మంచిది కిడ్నీ హెల్త్కి. ఓకే, ఎలాంటి స్ట్రెస్ దాని మీద లేకుండా ఉంటుంది. తర్వాత దాంతోపాటు మీకు ఒక ఆకుప్రెజర్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని ముద్రను చెప్పడం జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా ఫాలో కాండి, అందరికి తెలియజేయండి. ఇప్పుడు మనం ఆకుప్రెజర్ పాయింట్ తీసుకుంటే ఈ కిడ్నీ యాక్టివ్ టైం 5 నుంచి 7 మధ్యలో, ఆ సమయంలోనే మనం కూడా ఈ ఆకుప్రెజర్ పాయింట్ను ఒత్తుకోవాలి. దీన్ని ఎలా ఒత్తాలి అంటే అట్లీస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక మన తంబు ఉపయోగించుకొని, ఓకే, మన బొటనవేలు ఉపయోగించుకుంటాం కదా, ఆ పాయింట్ చూపిస్తాను చిత్రంలో, చూసుకోండి. ఆ పాయింట్ దగ్గర 1 నుంచి 3 నిమిషాలు కంటిన్యూగా, అంటే ఒత్తి అలా ప్రెజర్ అలానే పెట్టి 5 సెకండ్స్ పెట్టి తీయాలి ఈ తంబుతోనే. పాయింట్ చూపిస్తాను, ఆ పాయింట్ దగ్గర మీరు, సో ఆ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఏం చేయాలి, బ్రీతింగ్తో పాటు ఎప్పుడు కూడా ఆకుప్రెజర్ను బ్రీతింగ్తో పాటు చేస్తే మంచిది. ఒత్తేటప్పుడు, అలా ఒత్తేటప్పుడు అంటే ఈ యొక్క నాభి వరకు శ్వాస తీసుకోవాలి. మళ్ళీ అలాగే 5 సెకండ్లు పెట్టుకొని రిలీజ్ చేసేటప్పుడు నిదానంగా మనము నోటి ద్వారా కూడా అలా చేయొచ్చు. ఓకే, సో ఆ పాయింట్ చూసుకోండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. రైట్. సో ఇది కిడ్నీ మెరిడియన్లో, మెరిడియన్ ఛానల్ అని చెప్తాం దాన్ని. ఆ మెరిడియన్లో, కిడ్నీ మెరిడియన్లో K3 పాయింట్, యాంకిల్ బోన్ ఉంటుందా మనకు, ఈ యొక్క పాదంకి పైన ఒక ఎముక, యాంకిల్ బోన్ అంటారు దాన్ని, యాంకిల్. ఓకే, దానికి పక్కనే అక్కడ కొంత మనం ఇట్లా ఒత్తినప్పుడు మీరు కావాలని చెక్ చేసుకోండి, యాంకిల్ బోన్ పక్కన కొద్ది పక్క వస్తే అక్కడ డీప్ డెంట్ ఉంటుంది. డెంట్ అంటే లోపలికి వెళ్తూ ఉంటుంది చర్మం, అవునా కదా. అవును సార్. లోపలికి వెళ్తూ ఉంటుంది, ఆ పాయింట్ అది కిడ్నీ K3 పాయింట్, చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కిడ్నీ, ఇది ఇక్కడ యాంకిల్ బోన్ పక్కనే అట్లా పక్క వెళ్తే ఆ తగ్గు ఉంటుంది, ఆడ తగ్గు ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉండేదే K3 పాయింట్. దీన్ని కరెక్ట్గా మీరు అంటే
నేను చెప్పినట్టుగా ఒత్తిడి మీరు ఇస్తే రోజు ఈ సమయంలో 5 నుంచి 7 మధ్య, ఈ మధ్య కాలంలో, ఆ మధ్య సమయంలో బాగా మీరు 25 సార్లు సాయంకాలం పూట లేదా 30 సార్లు కూడా మీరు ప్రెస్ చేస్తే ఈ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. కావాలంటే అక్కడ లైట్గా ఈ నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె రాసుకొని కొద్దిగా బాగా అట్లా మసాజ్ చేసి ఆ పాయింట్ మీద కొద్దిగా అట్లా మసాజ్ చేసి దాన్ని ఒత్తుకోవడం. ఒత్తుకోవడం అంటే బ్రీతింగ్తో పాటు ఒత్తడము, అట్లే హోల్డ్ చేయడం, బ్రీతింగ్ నోటి ద్వారా బయటకు వదులుతూ పాయింట్ ఆ యొక్క చేతిని తీస్తూ రావాలి, నిదానంగా రిలీజ్ చేస్తూ రావాలి. అట్లా ఒక 20 సార్లు చేయండి, 30 సార్లు చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుంది కిడ్నీ హెల్త్. లైఫ్ లాంగ్ మనం కాపాడుకోవచ్చు. ఓకే, ఇది ఆకుప్రెజర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం ముద్రలు కొని చెప్పుకుందాం. సో ఏ ముద్రలు మనం పాటించాలి? ఈ యొక్క కిడ్నీ హెల్త్ను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ టైంలో యాక్టివ్గా పెట్టుకోవాలి కాబట్టి ఒకటి ఆకుప్రెజర్ టెక్నిక్ అయింది. రెండోది ముద్రలు చూడండి, కిడ్నీ ముద్ర అంటాం దీన్ని. ఇలాగా ఈ 2 వేళ్ళు మడిచి ఈ అరచేతిలో టచ్ అవ్వాలి. తర్వాత ఇది వచ్చేసి బొటన వేలు ఈ 2 వేళ్ళ మీద ఇలా పెట్టాలి. ఈ 2 వేళ్ళు స్ట్రైట్ పెట్టుకోవాలి. చూడండి ఇది. ఓకే, ఇది కిడ్నీ హెల్త్ను కాపాడుతుంది, కిడ్నీ ముద్ర అంటాం దీన్ని. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ ముద్ర ఇది. దీన్ని మనం సో రెగ్యులర్గా ఏం చేయాలంటే ఈ ముద్రను ఇలా పెట్టుకున్నప్పుడు కనీసం అంటే పొద్దున 20 నిమిషాలు, కరెక్ట్ ఈ టైంలో 5 to 7 ఉంది కదా సాయంకాలం పూట, అక్కడ ఒక 20 నిమిషాలు పెట్టండి. ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసుకొని తొడ మీద పెట్టుకొని హాయిగా కూర్చొని మన సహజమైన శ్వాసని గమనించుకుంటూ కూర్చోండి చాలు, మీకు సమయం ఉంటే. సమయం లేదు అంటే ఇలా పెట్టుకొని ఊరికే కూర్చోవడము, లేదా మీది ఏమైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉండొచ్చు. అయితే తొడ మీద పెట్టుకొని చేయడం చాలా ఇంపార్టెంట్ ముద్రను ఎప్పుడు కూడా. 2 తొడల మీద పెట్టుకొని చేస్తే దాని ఫలితం ఉంటుంది. ఇక హాయిగా స్ట్రైట్గా కూర్చొని అంటే మన యొక్క ఈ యొక్క వెన్నుపాము నిటారుగా పెట్టుకొని సహజమైన శ్వాసను గమనిస్తూ లేదా డీప్ బ్రీతింగ్ చేస్తూ చూడండి. ఎంత మనము ఏ ముద్రనైనా ఏ ఆకుప్రెజర్ పాయింట్ అయినా శ్వాస అంటే ఆ యొక్క డీప్ బ్రీతింగ్తో పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. డీప్ బ్రీతింగ్ చేసేటువంటి విధానం నేను ఎన్నోసార్లు చెప్పాను. మన వేదికలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. బ్రహ్మముహూర్తంలో కూడా చేపిస్తున్నాం. 4, 4, 8 కదా. 4 కౌంట్ లోపలికి, 4 కౌంట్ హోల్డింగ్, 8 కౌంట్ వదలడం. నిదానంగా మనం నోటి ద్వారా కూడా వదలొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఆ విధంగా డీప్ బ్రీతింగ్తో పాటు మనం ఆకుప్రెజర్ అయినా, చూపించిన ఆకుప్రెజర్ పాయింట్ అయినా, ఈ ముద్ర అయినా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇది అద్భుతమైన ముద్ర. ఇక ఇంకా కావాలంటే మనకు చూడండి, ఇంకొక ముద్ర కూడా ఉంటుంది, లేదా ఆకుప్రెజర్ పాయింట్ అది యాక్చువల్ చెప్పాలంటే, కానీ ముద్రలో కూడా మనం దాన్ని చేసుకోవచ్చు. ఇలా పెట్టినప్పుడు చూడండి, ఇలా పెట్టినప్పుడు ఇట్లా పెడతాం కదా, ఇట్లా పెడితే కూడా ఇది కూడా ఒక కిడ్నీకి హెల్ప్ అయ్యేదే. అక్కడ కిడ్నీ పాయింట్ టచ్ అవుతుంది పోయి. ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఇక్కడ వచ్చి టచ్ అయింది కదా ఈ పాయింట్, ఇది కిడ్నీ పాయింట్ అంటాం. దీన్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలాగా యాక్టివేట్ అంటే ఆకుప్రెజర్లోనే ఒత్తుకోవడం ఒక 20 టైమ్స్. ఇలా ఒత్తి బ్రీతింగ్తో పాటు మళ్ళీ అలా రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఈ పాయింట్ కూడా ఒత్తుకోవచ్చు. ఇది కూడా కిడ్నీ పాయింట్ అని చెప్తుంది. సో ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సరిగా చేసుకుంటే, కరెక్ట్ ఈ సమయంలో చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఆరోగ్యం మనం సంపాదించుకోవచ్చు. సో ఇలాగా వీటిని చేసుకోవడం ద్వారా మనకు ఏంటి ఉపయోగం అంటే K3 పాయింట్ మరియు ఈ ముద్రలు చేసేదాని ద్వారా ఈ కరెక్ట్ 5 నుంచి 7 గంటల మధ్యలో మనం కిడ్నీ యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీకి ఇంకా ఎనర్జీ ఎక్కువ ఫ్లో అవుతుంది. చూడండి, అది చేసేటువంటి పని ఇంకా అత్యధికంగా సో చెప్పాలంటే సో అద్భుతంగా నిర్వహిస్తుంది. దాని యొక్క కార్యక్రమాన్ని, దాని యొక్క వర్క్ను అద్భుతంగా చేస్తుంది. కాబట్టి అది మోస్ట్ యాక్టివ్ టైం కాబట్టి దానికి మనం అనుసంధానంగా ఈ కొన్ని చర్యలు చేపట్టాలి. ఆకుప్రెజర్ అయితేనేమి, ముద్ర అయితేనేమి, మనం తీసుకునే ఆహారాలు, కొంత వాకింగు, యోగా, ప్రాణాయామ ఇలాంటివి, రిలాక్స్గా ఉండడము, రిలాక్స్ చేయడం, ఇట్లా చేస్తే సో ఖచ్చితంగా అద్భుతంగా పనిచేస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే కిడ్నీ యొక్క ఆ ఫిల్టర్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రక్తం శుద్ధి చేస్తుంది. ఓకే, సో తర్వాత మనలో ఈ ఎస్పెషల్లీ చూడండి, శక్తి బాగా పెరగాలి అంటే రక్తం శుద్ధిగా ఉండాలి కాబట్టి
ఇది మనకు ఎనర్జీ లెవెల్స్ని కూడా బాగా పెంచుతుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్. మనకు తెలిసినట్టుగానే కిడ్నీ చేసేదే ఆ యొక్క బ్లడ్లో ఉన్నటువంటి అధిక అంశాలను, అధిక మినరల్స్ను అన్ని తీస్తుంది కాబట్టి సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఎవరికైనా లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది చూడండి. లోయర్ బ్యాక్ పెయిన్ అది కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే ఆ కిడ్నీ అవన్నీ కూడా ఎప్పుడైనా లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుందంటే కొంత కిడ్నీ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి. మీకు ఆ స్పైనల్ కార్డ్లో స్ట్రెయిన్ అనేది కాకుండా అక్కడ అక్కడ వచ్చేసి మీకు ఏర్పాటైన టెన్షనే కాకుండా కిడ్నీలో ఇష్యూస్ ఉంటే కూడా మీకు లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కూడా మీరు తొలగించుకోవచ్చు దీని ద్వారా. తర్వాత హార్మోన్స్ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే. మన యొక్క ఆరోగ్యానికి సంబంధించి హార్మోన్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందని మనందరికి తెలుసు. ప్రతి ఒక్క హార్మోన్‌కి అద్భుతమైనటువంటి ఆ యొక్క విశిష్టమైన ఆ ఒక ప్రాధాన్యత ఉంటది. మన ఆరోగ్యానికి సంబంధించి ప్రతి హార్మోన్‌కి. సో, ఆ హార్మోన్‌లు కూడా బ్యాలెన్స్ చేసే దాంట్లో కిడ్నీ చాలా హెల్ప్ చేస్తుంది. కరెక్టా? సో, దానివలన దీన్ని కరెక్ట్‌గా యాక్టివేట్ చేసుకోవాలి ఆ సమయంలో. తర్వాత ఇంతకుముందే నేను చెప్పినట్టుగా కవర్ చేసిన నా పాయింటు. సో, అన్ని రకాల ఈ లవణాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించడము. ఎక్కువ ఉన్న వాటిని ఆ మూత్రంలో తొలగిస్తూ వెళ్తుంది. దాన్ని అఫ్‌కోర్స్ తిరిగి తీసుకునే విధానమే శివము చికిత్స. అది మనమందరం చెప్పుకున్నాం. దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి సో, ఇది ఎస్పెషల్లీ ఎనర్జీ లెవెల్స్‌ని పెంచి మనకున్న అలసటను తొలగిస్తుంది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. సో, తర్వాత కిడ్నీ, కిడ్నీ ఫంక్షన్ కరెక్ట్‌గా జరిగిందంటే మనకు స్కిన్ ఇష్యూస్ రావు. స్కిన్ డిజార్డర్స్ ఏవి రావు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే అంటే కిడ్నీ సరిగ్గా ఎందుకు పనిచేయదు? మనం నీళ్ళు తాగకపోవడము, ఇలాంటి కొన్ని మెథడ్స్ మనం ఏమి ఫాలో కాము. ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినేస్తాము. కిడ్నీ మీద భారం ఎక్కువవుతుంది. దాని లోపల ఉన్న కొన్ని నెఫ్రాన్స్ ఏమవుతాయి? అవి ఆహ్, ఓ రకంగా దెబ్బతింటూ వస్తాయి. ఇప్పుడు మన ఇంట్లో ఫిల్టర్ ఉంటది. ఆ ఫిల్టర్ ఉందనుకోండి. ఫిల్టర్‌కి ఫిల్టర్‌కి మనం ఇచ్చేటువంటి ఆ నీరుంది గదా! మరీ మురికి నీరు ఇచ్చామనుకోండి. ఎన్ని రోజులు పనిచేస్తది? అది ఫిల్టర్ చేయాలి గదా! చేసేటప్పుడు దాంట్లో నీటిలో వచ్చేటువంటి అంశాలు మరీ దరిద్రంగా ఎక్కువగా మాలిన్యం పెట్టి పంపించామనుకోండి. ఆ ఫిల్టర్ సిస్టమ్ కూడా దెబ్బతింటది. బ్లాకౌట్ అయిపోద్దా లేదా? మీరు ఫిల్టర్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఆ ఫిల్టరు ఉన్న ఫిల్టరే నల్లగా తయారవుతుంటది. అంటే ఎలా ఉంటదంటే బ్లాక్‌గా తయారయ్యేది గానీ, అక్కడ పూర్తి మనం పంపించేటువంటి నీళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్కువ మాలిన్యం పోయి అక్కడ అతుక్కొని కొన్ని రోజులుగా ఆ ఫిల్టర్ ము ము మూయబడుతుంది. ఆ ఫిల్టర్ దెబ్బతింటుంది. కొత్త ఫిల్టర్ ఏసుకోవాలి. అవునా కాదా? అదే విధంగా మనం తినే ఆహారంలో గూడా కొంత క్రమబద్ధీకరణ. అందుకే చెప్పేది. సో, ఆల్కహాల్ తీసుకోవద్దు. మద్యము, మాంసము సేవించవద్దు. హ్మ్. సో, అతి ఎక్కువ ప్రోటీన్ ఇవ్వకూడదు. ఎక్కువ మెడిసిన్ తినకూడదు. అవునా? యాంటీబయాటిక్సు ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. ఇట్లా అవన్నీ పోతే ఏమైద్దంటే అన్నీ గూడా రక్తంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఏది మనం తీసుకుంటామో డైజెస్ట్ అవుతుంది. జీర్ణరసం వస్తుంది. రక్తంలోకెళ్ళిపోతుంది. రక్తం నుంచి ఆ వెళ్ళిపోయాక దాన్ని శుభ్రం చేసేది కిడ్నీస్. సో, ఆ కిడ్నీస్ మీద పోయి ఇదంతా పడుతూ ఉంటే, ఈ మురికి, మాలిన్యం పడుతూ ఉంటే ఎంతవరకు తట్టుకుంటదది? అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమీ లేదు. మీ రక్తంలో ఉన్న అంశాలను తొలగించలేకపోతుంది. అప్పుడది రక్తం శుద్ధి కాకుండుంది. అప్పుడేం జేస్తారు? రండి అని జెప్పేసి ఆర్టిఫిషియల్‌గా కిడ్నీ బైపాస్ చేసి అక్కడ ఒక మెషిన్‌ని ఉపయోగించి డయాలిసిస్ చేయడం మొదలుపెడతారు. ఆ డయాలసిస్‌లో ఏం జరుగుతుందంటే, అక్కడ లవణాలను ఎంత కావాలో అంత ఉంచడము, వాటిని మిగతా తొలగించడము, ఈ క్రమబద్ధీకరణ కిడ్నీ చేసే పని డయాలిసిస్‌లో చేస్తారు. ఆ మెషిన్ చేస్తది. దానికి ఎంత చార్జ్ చేస్తారో మీ అందరికి తెలుసు. అదే దాన్ని మన కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోనుంటే ఇంత జరిగిండేది కాదు గదా! సింపుల్. ఆ కిడ్నీలో ఉండే సన్న ఫిల్టర్సు మనం అనవసరంగా తినేది, తాగేది వీటిలో క్రమబద్ధీకరణ లేకపోతే అవునా? ఇప్పుడు ఏదో హార్డ్ వాటర్ తాగామనుకోండి. దాంట్లో ఏమేమి ఉంటాయో తెలీదు. ఫ్లోరైడు అది ఇది రకరకాల అనవసరమైన లవణాలుంటాయి గదా! ఆ అన్ని లవణాలు గూడా రక్తంలోకొచ్చేస్తాయి. అది కిడ్నీ మీద భారమవుతుంది. సో, ఇలాంటివి జరగకుండా చూసుకుంటే కిడ్నీ ఆరోగ్యాన్ని మనం ఎన్ని రోజులు కాపాడుకోవచ్చు. దాంతో పాటు ఇలాంటి కొన్ని మెథడ్స్
ఈ K3 పాయింట్ ముద్ర ఇవన్నీ చేసుకుంటే కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, ఆ కిడ్నీ యొక్క నెఫ్రాన్స్ ఏమైనా వాటి హెల్త్ కాపాడుకుంటే, ఆ ఫిల్టర్స్ హెల్త్ కాపాడుకుంటే మనకు దీర్ఘకాలంగా పనిచేస్తుంది మనతో పాటు కిడ్నీ. అది గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఈ యొక్క కిడ్నీ ఫంక్షన్ బాగుంటే, రక్తం శుద్ధిగా ఉంటే మీకు చర్మ వ్యాధులు రావు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. చర్మ వ్యాధులు ఎందుకు వస్తాయి? కిడ్నీ శుద్ధి చేయలేకపోతే, అవునా? కిడ్నీ ఎప్పుడైతే శుద్ధి చేయలేకపోతుందో, ఆ రక్తంలో చేరుకున్నటువంటి ఈ యొక్క ఎక్కువ అంటే మాలిన్యాలు కానీ, ఈ టాక్సిన్స్ కానీ చర్మం ద్వారా బయటికి పంపించని ప్రయత్నం చేస్తుంది. ఎవరు? మన యొక్క శారీరక వ్యవస్థ, లోపల ఇంటెలిజెన్స్ అది. చర్మం ద్వారా బయటికి పంపించడానికి ఆ ప్రయత్నం జరిగినప్పుడు చర్మం మీద చర్మ వ్యాధులు మొదలవుతాయి. చూసారా? సో అదే మనం కరెక్ట్గా కిడ్నీ నిర్వహించుకొని ఉంటే చర్మ వ్యాధులు రావు. చాలామందికి తక్కువ మూత్రం వస్తుంది, తర్వాత నీరు సరిగ్గా తాగరు, తినే ఆహారం ఎట్లా పడితే ఎట్లా తింటారు. మరి చర్మం మీద వ్యాధులు రాకుండా ఏముంటాయి? ఎక్కడ పట్టినా మచ్చలు, ఎక్కడ పట్టినా పింపుల్స్, తర్వాత ఇంకా ఇంకా దరిద్రంగా రక్తం గినంగా అశుద్ధిగా ఉంటే రకంగా ఏకంగా ఎగ్జిమా అని చెప్పేసి, సోరియాసిస్ అని చెప్పేసి అన్నీ స్టార్ట్ అయిపోతాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే మన యొక్క ఈ జీవనశైలే కారణం. లైఫ్ డిజార్డర్స్, తాగే నీరు కానీ, తినే ఆహారంలో కానీ మనకు ఎలాంటి జ్ఞానం లేదు. ఈ మధ్య కాలంలో తినే ప్రతి వెజిటబుల్స్లో, ప్రతి ఆహారంలో అన్ని టాక్సిన్సే, మందులు కొట్టి కొట్టి. ఇవన్నీ కూడా కిడ్నీ మీద లోడ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే లోడ్ అవుతుందో అది తీసుకునే వరకు తీసుకుంటుంది, తీసుకోలేకపోతే వదిలేస్తుంది. అది మళ్ళీ ఏం చేస్తుంది? వదిలేసిన తర్వాత దాన్ని అక్కడికి చూడండి ఎట్లా అంటే, మన శారీరక వ్యవస్థ భగవంతుడు ఎలా సృష్టించాడంటే, అది సరే కిడ్నీ తొలగించలేకపోయింది కదా, అవి అట్లనే వదిలేస్తుందా రక్తంలో అంటే వదిలేదు. దాన్ని మళ్ళీ చర్మం ద్వారా బయటకు పంపిస్తుంది. అది కూడా ఒక కరుణ, ఒక ప్రేమ మన మీద, మన దేహాన్ని కాపాడుకున్న. మనం అనుకున్న చర్మ వ్యాధి వచ్చిందంటే ఏదో ఏదో గొప్ప, ఏదో నేరం జరిగిపోయిందో, ఘోరం జరిగిపోయిందో అనుకుంటాం. యాక్చువల్గా మిమ్మల్ని కాపాడడానికే అది. రక్తం శుద్ధిగా పెట్టడానికే. రక్తం శుద్ధిగా లేకపోతే చర్మం ఒకటి దెబ్బతింటది కదా. ఇప్పుడు ఆ రక్తంలో ఉన్న వాటిని చర్మం ద్వారా బయటకు పంపిస్తే, పంపించకపోతే హృదయం దెబ్బతింటది, లివర్ దెబ్బతింటది, లంగ్స్ దెబ్బతింటాయి, అన్ని దెబ్బతింటాయి. చూసారా? అంటే మీ దేహానికి ఎంత ప్రేమ ఉంది మీ మీద, అంటే మీకు ఉన్నటువంటి లోపల వ్యవస్థ ఎంత కరుణ, అది ఎంతసేపు మిమ్మల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తుంది. ఆ దాంట్లో భాగంగానే రక్తంలో వదిలేయకుండా, ఈ అశుద్ధి, ఈ మాలిన్యాన్ని రక్తంలో వదిలేయకుండా మీ చర్మం మీద తోసేస్తుంది అంతే. మీరు అనుభవించండి అని చెప్పేసి. అప్పుడు మిగతా అవయవాలు కాపాడబడతాయి. వీ కెన్ ప్రొటెక్ట్ ద హెల్త్ ఆఫ్ ఆల్ ది ఆర్గాన్స్, ద ఇంటర్నల్ ఆర్గాన్స్, ప్రిన్సిపల్ ఆర్గాన్స్, ప్రధాన అవయవాలను కాపాడుతుంది. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చర్మ వ్యాధులు కూడా ఓ రకంగా దాన్ని ఏమంటారు, డీటాక్సిఫికేషన్ అంటాం దాన్ని. అర్థమైందా? అక్కడికి ఈ చెమట ద్వారా పంపించి ట్రై చేస్తుంది. చెమట రాదు, పని చేయము, కూర్చొని ఉంటాం, ఏసీలో ఉంటాం, ఎండకు పోము. ఇక ఎట్లా చెమటకు అవకాశం ఎక్కడుంది చెప్పండి? ఆ ఎక్కువైన మాలిన్యాలు బయటికి పోవాలంటే దారేంటి? దారి లేదు కాబట్టే మీకు చర్మ వ్యాధుల ద్వారా, అంటే చర్మంకి పంపిస్తుంది కాబట్టి అక్కడ మీకు చర్మ వ్యాధుల ద్వారా అక్కడ గుల్లలు వచ్చి ఆ పస్ ఫామ్ అయ్యి ఆ దాని ద్వారా తొలగించబడుతుంది. ప్రతిదీ కూడా డిటాక్సిఫికేషనే. అర్థమైందా? సో ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మనం దాన్ని పాటిస్తే కిడ్నీ హెల్త్ అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇన్ని ఫలితాలు కూడా మీకు దొరుకుతాయి. అర్థం చేసుకొని దీన్ని పాటించాలి. ఓకే. సో దీని ద్వారా అంటే దీనికి సరిపోయేటువంటి ఉపయోగపడే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. సో అవి ప్రత్యేకంగా కిడ్నీకి సంబంధించిన ఆహారాలు, వాటిని కూడా మనం పాటిస్తే, సో వాటిని ఉపయోగించుకుంటే మంచిది. మామూలుగా ఈ ఏమంటే కాలీఫ్లవరు, తర్వాత బెర్రీసు, తర్వాత ఈ ఆకుకూరలు ఎక్కువగా, తర్వాత ఈ పసుపు, పసుపు కూడా బాగా ఉపయోగపడుతుంది. వాటర్ మెలాన్, ఈ వేసవి కాలంలో వచ్చే వాటర్ మెలాన్ను అధికంగా తినాలి. అయితే మందులు కొట్టి ఉండకున్నటువంటి ఆ యొక్క వాటర్ మెలాన్ దొరికితే, ఓకే, ఈ మన ఏమంటాము కలింగర పండు అంటాం కదా. సో ఆ వాటిని
ఎక్కువ మందులు కొట్టకుండా పండినటువంటి తీసుకోండి చాలు. ఓకే. సో ఆ విధంగా చేసుకోండి. సో ఆకుకూరలు బాగా తినండి. సో వీటన్నింటి వలన క్యాలీఫ్లవర్ కూడా అంతే. దాంట్లో విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా కిడ్నీకి హెల్ప్ చేస్తాయి. కిడ్నీకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఆ ఉద్దేశంతోనే సో ఇంకా ఆకుకూరలు అంటే మీకు తెలుసు ఐరన్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అవి కూడా అద్భుతంగా ఈ యొక్క కిడ్నీ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. ఇక టర్మరిక్ తీసుకుంటే, పసుపు తీసుకుంటే దాంట్లో ఈ కుర్క్యుమిన్ అని ఉంటుంది. అదొక యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్ అనమాట. అది కూడా ఈ యొక్క ఈ ఏదైనా కానీ కిడ్నీకి ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా తొలగిస్తుంది. నేరుగా తొలగిస్తుంది. నేరంగా అంటే ఆ నేరుగా తొలగిస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తినే ఆహారంలో ఈ పసుపు అనే దాన్ని చేర్చుకోవడం కానీ, పొద్దున్నే ఈ గోల్డెన్ టీ అని చెప్పి, గోల్డెన్ మిల్క్ అని చెప్పి మనం తయారు చేసుకొని కూడా ఆ గోల్డెన్ డ్రింక్ లాగా తయారు చేసుకొని కూడా తాగొచ్చు. అది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. పసుపును ఉపయోగించుకొని మనము ఆ గోల్డెన్ అంటే ఆ గోల్డెన్ టీ అని చెప్పుకోవచ్చు, గోల్డెన్ మిల్క్ అని చెప్పొచ్చు. దాన్ని తయారు చేసుకోవచ్చు. అది పొద్దున్నే పరగడుపుతో తాగొచ్చు. పసుపుతో తయారు చేసినటువంటి ఆ కషాయాన్ని. అది కూడా చాలా హెల్ప్ చేస్తుంది మీకు. ఈ విధంగా సో వాటర్ మెలాన్ కూడా అంతే. వాటర్ మెలాన్ మనకి ఆ, ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మన దేహాన్ని హైడ్రేషన్గా ఉంచుతుంది. సో కిడ్నీస్ ద్వారా ఏమైనా అంటే ఎక్కువగా ఉన్న మినరల్స్ కానీ వాటిని ప్లస్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ వాటర్ మెలాన్ ఎక్కువగా తింటే. సో ఇన్ని పదార్థాలను మనం బాగా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ యాపిల్స్ కూడా అంతే. యాపిల్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు, విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కిడ్నీ ఆరోగ్యానికి, కిడ్నీ ఇన్ఫ్లమేషన్ ఏది కాకుండా కాపాడుతుంది. కాబట్టి వీటిని కూడా మనం ఉపయోగించుకోవాలి. సో ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకెవరన్నా కొంతమంది కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళు కావాలంటే గార్లిక్ ఉపయోగించుకోవచ్చు. గార్లిక్ కూడా అది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, డిటాక్సిఫికేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి కిడ్నీలో ఏదైనా స్టోన్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటే దాన్ని కూడా తొలగించేస్తుంది. కిడ్నీలో స్టోన్ ఏర్పడే అవకాశం ఉంటే కూడా ఈ వెల్లుల్లికి ఆ యొక్క లక్షణం ఉందన్నమాట. ఆ కిడ్నీ స్టోన్స్ తొలగించేటువంటి లక్షణం కూడా ఉంది. సో దాన్ని కూడా ఈ విధంగా అంటే ఎన్ని పాటిస్తే మన కిడ్నీలో స్టోన్స్ ఏం ఫామ్ కావు. ఎందుకంటే సరైన నీరు ఉంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒక టాయిలెట్లో ఫ్లష్ కొడతా ఉంటాం. నీరు బాగా కొడితే ఉన్న డట్టి అంతా బయటికి వెళ్ళిపోద్ది, అవునా కదా? ఇక్కడ కూడా అంతే. మన లవణాలు అవన్నీ ఫిల్టర్ అయి ఉంటాయి కదా. అది ఎప్పటికప్పుడు కిందికి మూత్రాశయంకి వెళ్ళిపోవాలంటే మీరు నీరు ఉండాలి. ఆ నీరు అతి తక్కువ పర్సెంటేజ్ ఉంటే అక్కడే డిపాజిట్ అయిపోయి అవి ఒక రాళ్ళలాగా తయారవుతాయి. రాళ్ళలాగా గట్టి పడతాయి. ఆ గట్టి పడినవే దాన్ని మనం కిడ్నీ స్టోన్ అంటాం. అది కాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇలా చేయండి. ఈ విధంగా చేస్తే మీకు ఎన్ని ఫలితాలు కూడా ఉన్నాయి. సో ఇమ్యూన్ సిస్టమ్ బాగా బలపడుతుంది. కిడ్నీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సో మీకు ఇవన్నీ లాభాలు ఉన్నాయి కాబట్టి దీని ద్వారా మీకు కోర్స్ కిడ్నీ ఆరోగ్యం బాగుంటే బ్లడ్ ప్రెషర్ కూడా కాపాడుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు ఉండదు, గుర్తుపెట్టుకోండి. బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కిడ్నీ పాయింట్ ఇప్పుడు చూపించాం కదా K3, దాన్ని ఒత్తుకోవాలి. తర్వాత ఈ కిడ్నీ పాయింట్ ఇక్కడ హస్తంలో చూపించాం, అది కూడా ప్రెస్ చేసుకుంటే మీకు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి ఇన్ని లాభాలు ఉన్నటువంటి దీన్ని మనం ఖచ్చితంగా ప్రతిరోజు పాటించాలి. కొన్ని కిడ్నీ జబ్బులు అంటే కిడ్నీకి సంబంధించి ఈ ఆకుప్రెజర్ పాయింట్స్, ముద్రలు ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి కిడ్నీకి సంబంధించి కొన్ని జబ్బులు ఉన్నాయి. వాటి పేర్లు చెప్తాను, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్తుంటారు, CKD అని. తర్వాత కిడ్నీ ఇన్ఫ్లమేషన్ కదా. తర్వాత ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, అది కూడా తొలగిపోతుంది. తర్వాత హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అని చెప్తారు, అది కూడా తొలగిపోతుంది. సో ఇవన్నీ కూడా కొన్ని వ్యాధులు అనమాట దీనికి సంబంధించింది. తర్వాత ప్రొటేనిరియా అని చెప్పేది అదొక వ్యాధి. తర్వాత ఎడిమా కూడా ఈ కిడ్నీకి సంబంధించిన జబ్బే. ఓకే. కిడ్నీ సరిగ్గా పని చేయకపోతే అది మనకు వచ్చేటువంటిది ఎడిమా. తర్వాత ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, అది కూడా తొలగిపోతుంది. తర్వాత ఒక రకంగా క్రానిక్ ఫ్యాటిగ్ అంటే అలసట, ఎప్పుడు కూడా అలసటగా ఉంటుంది కదా, అది కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే అలా జరుగుతుంది అనమాట. తర్వాత యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమి కూడా ఉండవు, అన్ని పోతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అవి కూడా పోతాయి. పదే పదే మూత్రం రావడం, ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వస్తుంటుంది, అది తొలగిపోతుంది. సో తర్వాత యూరిన్ బ్లాడర్ను తొలగించేదానికి అంటే అక్కడి నుంచి మూత్రం బయటికి పంపించాలంటే ఈ కిడ్నీ పాయింట్ K3 పాయింట్ చెప్పుకున్నాం కదా, దాన్ని మనం చక్కగా యాక్టివేట్ చేసుకుంటే ఆ ఫలితాలు మనకు లభిస్తాయి. సో ఇన్ని విషయాలు మనము కరెక్ట్గా ఫాలో అయితే ఈ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. మనకు కావాల్సినటువంటి అద్భుతమైన ఎప్పటికప్పుడు మనకు మనంగా స్వస్థత పరచుకోవడానికి
అతి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అద్భుతమైన ఎనర్జీ కూడా మెయింటైన్ చేస్తాం. ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. ఫిజికల్ వర్క్ అయినా తర్వాత మెంటల్ వర్క్ అయినా అద్భుతంగా చేయవచ్చు, ఇవన్నీ మనం కరెక్ట్గా పాటిస్తే. ఓకే. సో ఇంతటితో మనం ఈ కార్యక్రమాన్ని, ఈరోజు యొక్క అంశాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.